2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అన్వర్ సార్ని ఫాలో అవుతూ అందరం కూడా మిలియన్ అవుతున్నాం, అయ్యాం. డెఫినెట్లీగా మనం అందరం కూడా అదే జర్నీ చేస్తున్నాం. అన్వర్ సార్ని నమ్మినాం. అన్వర్ సార్ క్లాస్ని ఏది చెప్పిండో అది తూచా తప్పకుండా పాటిస్తున్నా. ఒక 15 సంవత్సరాలుగా ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని నేను కువైట్లో జాబ్ చేస్తూ ఉన్నాను. బట్ ఈరోజు వితిన్ 1 ఇయర్లో నేను 1 CR అచీవ్ చేశాను. ఏదైనా సాధించవచ్చు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్, త్రూ రైట్ పర్సన్, మన కోచ్ అన్వర్ సార్. నేను సార్ క్లాస్లో 11th బ్యాచ్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నాకు దాదాపు 1,50 లక్షల హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. వితిన్ 6 months నేను 2.62 crores అచీవ్ చేశాను. దిస్ ఈజ్ మై మిరాకిల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఎల్ఐసిలో 1 ఇయర్లో COT అయ్యాను. అంటే 30 lakhs ఇన్కమ్ నాకు. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. ఈ ఇయర్ నుంచి అయితే విమెన్ కూడా స్పెషల్గా 3 days స్టార్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాస్తు కూడా ఉంది అందులో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో ప్రతి వీడియోలో కొత్త కంటెంట్ ఇస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు లేడీస్ గురించి ఎక్స్క్లూజివ్ ఎందుకు పెట్టామంటే, అంటే లైక్ హస్బెండ్తో పాటు ప్యారలల్ గా వైఫ్ కూడా సంపాదించారు అనుకోండి. సో అంటే హస్బెండ్కి వైఫ్ ఇన్కమ్ సపోర్ట్ అయింది అనుకోండి, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అనమాట. అంటే మీ లైఫ్ బాగోవాలంటే మీ వైఫ్ అంటే ఆవిడికి ఖచ్చితంగా ఇన్కమ్ ఉందనుకోండి, చాలా బాగుంది. అంటే వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడైనట్టుగా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరు ఇన్కమ్స్ ఉంటే పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. అంటే నేను చెప్తాను చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సంపాదించారు అనుకోండి, అటు పైన అంటే తల్లిదండ్రులు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయొచ్చు. కింద అంటే నెక్స్ట్ కింద జనరేషన్ పిల్లలకి కూడా సపోర్ట్ చేయొచ్చు. అందుకే నేను ఏమంటానంటే, సో ప్రతి ఆడవాళ్ళు కూడా జెంట్స్తో సమానంగా సంపాదించుకోవాలి. అది సో ఈ వీడియో చెప్పేదంటే వెరీ వెరీ పవర్ఫుల్. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త క్యాలెండర్ వచ్చింది, డేట్లు మారిపోతున్నాయి కానీ అలవాట్లు మాత్రం మారట్లే. సో అంటే December 31st అలారం పెట్టారు, లేవలేదు. January 1st కూడా అలారం లేచారు, నెక్స్ట్ రోజు నుంచి మరి లేగరండి. సో ఇక్కడ ఏంటంటే ఈ వీడియో ఎక్స్క్లూజివ్ గుర్తుపెట్టుకుని సంతోషాన్ని పట్టుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఎస్, ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పేది సంతోషాన్ని పట్టుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. నేను మొత్తం రీసెర్చ్ చేశాను. అసలు ప్రపంచంలో డబ్బు ఫాస్ట్గా అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి 3.5 సంవత్సరాలు దాని మీద కూర్చుంటే నాకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే, రీసెర్చ్లో హ్యాపీగా ఉంటే డబ్బు క్రియేట్ చేసుకోవచ్చు. సీక్రెట్ బుక్లో రాండా బర్న్ ఆవిడ చెప్తామన్నమాట, హ్యాపీనెస్ ఈజ్ ద ఫాస్టెస్ట్ సీక్రెట్ టు అట్రాక్ట్ మనీ. హ్యాపీగా ఉంటే డబ్బు వస్తుంది. ఇది సింపుల్, చెప్పడానికి చాలా బాగుంది. కానీ చాలా మంది ఏమంటారు, డబ్బు వస్తే హ్యాపీగా ఉంటారు. అవును, ఇది చాలా మంది అంటే కోడి ముందు గుడి ముందు అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ అందుకే నేను ఏం చెప్పానంటే, మీరు సంతోషాన్ని పట్టుకోవాలంటే వెరీ సింపుల్. నేను ఒక టెక్నిక్ ఇస్తాను. ఏంటంటే డబ్బును పట్టుకోవాలి. ఓకే, అంటే ఒకప్పుడు ఒక మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టు మన సంతోషం అంతా డబ్బులో ఉందండి. మళ్ళీ చెప్తున్నాను, సంతోషం అంతా డబ్బులో ఉంది అని అంటే ఎస్ అని టైప్ చేయండి, లేదా నో అని టైప్ చేయండి, ఐ అగ్రీ అని టైప్ చేయండి. సో డబ్బు ఈజ్ ఈక్వల్ సంతోషం. అంటే చిన్న డబ్బును పట్టుకుంటే పెద్ద డబ్బు వస్తుందండి. ఇప్పుడు పెద్ద తిమింగాన్ని పట్టుకోవాలనుకుంటే చిన్న ఎరేస్తారు, చిన్న ఎర్ర. సో మనకి సంతోషం ఒక పెద్ద తిమింగలం లాంటిది. అంటే మన దగ్గర ఉన్న చిన్న డబ్బుతోనే అతిపెద్ద సంతోషాన్ని క్రియేట్ చేయొచ్చు అని రీసెర్చ్ చెప్తుంది అనమాట. ఏంటో చూద్దాం. సో ఇప్పుడు యాక్చువల్లీ చాలామంది ఏమనుకుంటారంటే, రీసెర్చ్ ప్రకారం అంటే వయసు పెరుగుతున్న కొద్ది జ్ఞానం పెరుగుతుంది. కానీ ప్రతి 100 మందిలో వయసు పెరుగుతున్న కొద్ది 98 మంది హ్యాపీగా లేరండి. మరి వయసు పెరుగుతుంది కదా, ఇన్కమ్ పెరగాలి. కానీ ఏమవుతుందంటే ఖర్చులు పెరుగుతున్నాయి తప్ప ఇన్కమ్ పెరగట్లే. గుర్తుపెట్టుకుని, ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి, టీం పెరిగిపోద్ది, మొత్తం అందరూ పెరిగిపోతారు, మన ఇన్కమ్ మాత్రం పెరగదు. బయటకు మాత్రం అబ్బో పడుతున్న వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ. సో వయసుతో సంతోషం పెరగాలి కానీ పెరగట్లేదు. సో గుర్తుపెట్టుకున్నాం. అందుకే మరి ఏం చేయాలంటే డబ్బును పట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొత్త ఏడాదిలో కొత్త ప్రయాణం మొదలు పెడదామా, రెడీగా ఉన్నారా? అయితే చాలామంది రెడీ అంటారండి, రెడీ అంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, గురువు లేని విద్య గుడ్డి విద్య.
మీరు సెల్ఫ్ మోటివేషన్ అయిపోయి చేస్తే కాదు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, అట్ ది సేమ్ టైం గురు మోటివేషన్ ఉండాలి. సో అంటే డబ్బు వచ్చే గ్రహం ఏంటంటే గురుగ్రహం అంటారు. గురు అనుగ్రహం ఉంటే ఆ గురుగ్రహం కూడా సపోర్ట్ చేస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటే గురుగ్రహం కూడా సపోర్ట్ చేస్తుందండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కొత్త ఏడాదిలో కొత్త ప్రయాణం మొదలు పెట్టడానికి ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి. ఇప్పుడు నేను ఒక ఎక్స్ట్రాడినరీ టెక్నిక్ చెప్తాను. సంతోషం అసలు ఎక్కడ ఉంది? ఒక బుక్ చదివాను, ఆ బుక్ పేరు చెప్తానండి, ద వరల్డ్స్ మోస్ట్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద అతి సంతోషకరమైన పర్సన్ ఎవరైనా మీరు గూగుల్లో కూడా ఒక పర్సన్ వస్తారు. నేను క్లాసెస్లో అందరూ చెప్తుంటాను అనమాట. నేను అలాంటి చాలా పుస్తకాలు చదివాను అనమాట. సంతోషం ఎక్కడ ఉంది ఇలాంటివన్నీ చదివిన తర్వాత సంతోషం ఎక్కడ ఉందనంటే జాగ్రత్తగా వినండి, ఎక్కడ ఉందో చెప్తాను. ఇక్కడ పెన్ అని పెట్టాను, జాగ్రత్తనండి. ఈ వీడియో చాలా జాగ్రత్తగా అందరూ షేర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో అని కింద కామెంట్ బుక్లో టైప్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది సంతోషం ఎక్కడ ఉందని. చూడండి, ఈ పెన్ ఉంది కదా, ఈ పెన్ నేను 9,000 పెట్టుకున్నాను ముంబై ఎయిర్పోర్ట్లో, క్రాస్ పెన్. ఓకే, 9,000 పెట్టుకున్నా. సో ఈ జాగ్రత్త ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ పెన్నుతో ఇక్కడ నేను రాశానండి, ఐ ఆమ్ హ్యాపీ. ఈ పెన్ను 9,000 అయినా 90,000 అయినా ఇందులో రీఫిల్ ఎలా ఉంటుందో ఆ కలరే వస్తుంది ఇక్కడ. అవును, అంటే మీరు ఏ బిజినెస్ చేసినా అంటే ఈ రీఫిల్ కనిపించదు, ఇందులో ఉన్న రీఫిల్ కనిపించదు. అంటే సంతోషం ఎక్కడుందంటే ఈ పెన్నులో ఉన్న రీఫిల్ లాగా మీ మైండ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను పెన్ను ఎంత మార్చినా లోన రీఫిల్ ఏ కలర్ ఉంటే అదే పని చేస్తాను. ఇక్కడ బ్లాక్ ఉంటే బ్లాక్, ఇందులో రీఫిల్ బ్లూ అయితే బ్లూ, గ్రీన్ అయితే గ్రీన్, రెడ్ అయితే రెడ్. సో మీరు చాలామంది ఎక్కడెక్కడ తిరుగుతుంటుంటారు అన్నమాట. ఎవరెవరితో పని చేస్తుంటారు, రకరకాల బిజినెస్లు చేస్తారు. కానీ ఇక్కడ సంతోషం లేకపోతే లైఫ్లో ఎక్కడికి రాదండి. ఎవరితో పని చేసినా, ఎవరితో మాట్లాడినా, ఎవరితో ఉన్నా కూడా ఆ సంతోషం అనేది రాదు. అంటే ఇన్నర్ హ్యాపీనెస్ క్రియేట్స్ అవుటర్ హ్యాపీనెస్. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. మీరు ఇన్నర్గా హ్యాపీగా ఉన్నారా అంటే చాలా మంది అంటారండి. వీళ్ళకి మెషిన్ ఎట్టాలా. మనకి సూపర్ సినిమాలో మెషిన్ ఉంటుంది కదా, జనరల్గా మెషిన్ ఎట్టుగా అరుస్తుంటుంది. నో అని మీరు గుర్తుపెట్టుకుని వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఐ విల్ షేర్ దిస్ వీడియో అని టైప్ చేయండి. ఎందుకు నాకు అర్థమైంది ఏంటంటే మీరు అసలు ఒకసారి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకునే ముందు, ఇది ఎప్పుడు చేయాలంటే పడుకునే ముందు, కానీ ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు వద్దండి, పడుకునే ముందు ఏం చేయాలంటే 2 నిమిషాలు కళ్ళు మూసుకుని అసలు నేను హ్యాపీగా ఉన్నాను క్వశ్చన్ అడగాలట. క్వశ్చన్ అడిగితే సబ్ కాన్షియస్ మైండ్ ఆన్సర్ చేస్తుందండి. ఎప్పుడైతే నేను హ్యాపీగా ఉన్నానా అని అడగాలి. లేను అని అంటే ఎప్పుడుందంటే అప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సీరియస్గా ఫాలో అవ్వాలండి కంపల్సరీ. అండ్ ఇంకొకటి అంటే హ్యాపీనెస్కి ఒక రూల్ ఉంది రీసెర్చ్ ప్రకారం. అందరూ టైప్ చేయండి 50-40-10. ఇది కానీ మీరు ఫాలో అయితే హ్యాపీనెస్ రూల్ అని టైప్ చేయండి 50-40-10. ఈ రూల్ తెలుసుకుంటే, నేను రీసెంట్గా అన్నిటికన్నా ప్రపంచంలో ఏది ఇంపార్టెంట్, డబ్బా హెల్త్ అని రీసెర్చ్ చేస్తే అన్నిటికన్నా వచ్చింది ఫస్ట్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ పొజిషన్లో ఉన్నా మెంటల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఒకప్పుడు బియ్యం లేనప్పుడు BMW వచ్చిన వాళ్ళు కూడా అన్హ్యాపీగా, అంటే బియ్యం లేనప్పుడు ఎంత అన్హ్యాపీగా ఉన్నారు, BMW ఉన్నా కూడా చాలామంది అంతే అన్హ్యాపీగా ఉన్నారు. మరి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని చూస్తే ఈ 50-40-10 రూల్ వస్తుందండి. సో ఏంటో చూద్దాం. అసలు సంతోషం ఎక్కడ ఉందంటే బాహ్య విషయాలపై ఆధారపడి ఉందా. నేను అనుకున్నమాట ఓకే కొత్త ఇల్లు వస్తే హ్యాపీగా ఉంటామా, లేదా కొత్త ఇన్కమ్ వస్తే హ్యాపీగా ఉంటామని రీసెర్చ్ చేస్తే కాదు. ఎంత వచ్చినా కూడా కొంతమంది మన కాలేజ్ డేస్లో ఒక 500 ఎవరిని ఇస్తే ఫుల్ మామూలు పండగ 500 నోట్ చూసా అసలు పొంగిపోతాం. జాబులు వచ్చిన తర్వాత లక్షలు వస్తాయి మనకి, కానీ మనకి ఏదో ఒక అసంతృప్తి ఉండిపోద్దండి, ఇంకా ఏదో మిస్ అయిపోయామని. సో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, ఎవరి విషయంలో హ్యాపీనెస్ కోల్పోతారంటే ఎవరైతే చిన్న విషయాలు ఎంజాయ్ చేయరో వాళ్ళకి పెద్ద అంటే సంతోషాలు రావు. మీకు ఎవరైనా కాఫీ తెచ్చిచ్చారు, వాసన చూసారా? అసలు కాఫీ తాగేస్తున్నారు కానీ అసలు వాసన చూసారా? ఆస్వాదించారా? లేదు. మీరు ఆస్వాదించట్లేదంటే మీరు హ్యాపీగా లేరని అర్థం. గబగబగా అంటే టెన్షన్గా తాగేస్తారు, అది కూడా తాగినప్పుడు కూడా టెన్షన్గా దాన్ని ఆస్వాదిస్తూ మీరు తాగట్లే. కాఫీ పరిమళాన్ని పీల్చాలి అంటే పెద్ద సంతోషాలను ఎంజాయ్ చేయాలంటే చిన్న సంతోషాలని మీరు కంపల్సరీగా ఎంజాయ్ చేయాలి. చిన్నప్పుడు మనం బస్సులో వెళ్ళిపోతున్నప్పుడు సూర్యుడు మనతో పాటు వస్తున్నట్టు, కుక్కను చూస్తే హ్యాపీగా, చెట్టుని చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏది చూసినా హ్యాపీగా ఫీల్ అవ్వరు. చూడండి, చిన్నపిల్లలు మీ దగ్గరికి వచ్చి మీరు హ్యాపీ ఉన్నారో సింపుల్గా చెప్పొచ్చు. మీ దగ్గరికి వచ్చి ఎవరైనా చిన్నపిల్లలు నవ్వినప్పుడు మీరు నవ్వట్లేదు అనుకోండి, మీకు లోన్ ఇన్నర్ హ్యాపీనెస్ లేదని అర్థం అనమాట. అండ్ ఇంకోటి, మార్నింగ్ సూర్యోదయం చూడగానే అంటే ఇలాంటి చిన్న వాటిని చూసి ఎంజాయ్ చేయాలటండి. మార్నింగ్ లాగానే సన్లైట్ని అంటే సన్ రైజ్ని చూసి ఎంజాయ్ చేయాలి. మీరు ఎప్పుడైనా హ్యాపీగా లేకపోతే మీకు బాగా ఇష్టమైన పర్సన్కి కాల్ చేయండి. పెన్ను పేపర్ తీసుకుని రాత్రిపూట పడుకునే ముందు నాకు అసలు ఇష్టమైన పర్సన్స్ ఎవరో అని అంటే ఒక పర్సన్ అందరి పేర్లు రాసేదట, అందరి పేర్లు. అప్పుడు ఆ పర్సన్ సబ్ కాన్షియస్ అని చెప్పిందట, అందరి పేర్లు రాసావు, నీ పేరు ఎక్కడ రాసావు అని. నీ పేరు ఎక్కడ రాసావు అంటే మీరు సంతోషంగా ఉండాలంటే మాట్లాడాల్సిన మిత్రుడు ఎవరో కాదు, మీరే.
గుర్తుపెట్టుకోండి దీన్నే మళ్ళీ చెప్తున్నా. అంటే చాలా మంది బాధలో ఉంటే ఎవరితో మాట్లాడాలి, నా బాధ ఎవరితో పోదు అనుకుంటారు. కానీ నేనేమంటానంటే మిర్రర్లోకి వెళ్ళి చెప్పండి, నీకు నేనున్నానని చెప్పుకోండి. నాకు ఎప్పుడైనా కష్టం వస్తే నేను మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకుంటానంటే, అన్వర్ కంగారు పడక, నీకు నేను ఉన్నాను కదా, ఇప్పటి వరకు ఈ స్టేజ్కి రావడానికి నువ్వే కారణం, ఇంకా నెక్స్ట్ ముందుకెళ్ళడానికి నువ్వే కారణం చెప్పాలండి. నీకు నేనున్నా సో అని మీరు ఎవరైతే ఆ మిత్రుడు ఎవరంటే మీరే. ట్రూ. కింద కామెంట్లో టైప్ చేయండి, ఐ ఆమ్ మై బెస్ట్ ఫ్రెండ్. మీకు మీరే బెస్ట్ ఫ్రెండ్ అండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరి మీద వాళ్ళకి ధైర్యం ఉంటుందో వాళ్ళ లైఫ్లో చాలా సక్సెస్ అవుతారండి. ఎప్పుడైతే మీరు ధైర్యాన్ని కోల్పోతారో మీ చుట్టూ 100 మంది ఉన్నా కూడా నో యూస్. ఇది చిన్న చిన్న వాటిని ఎంజాయ్ చేస్తే, అంటే అటామిక్ హ్యాబిట్స్ మనం చెప్పాం, చిన్న చిన్న హ్యాబిట్స్ క్రియేట్స్ ఎ బిగ్ హ్యాబిట్. కింద కామెంట్ టైప్ చేయండి, ఐ విల్ ఎంజాయ్ స్మాల్ థింగ్స్ అని టైప్ చేయండి. సో అలా నేను చెప్పినట్టు ఇప్పుడు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చారటండి, ఆ బొకే తీసుకుని పక్కన పెట్టారు అనుకోండి, బొకే ఒక ఏం చేయాలి, ఫ్రెష్ ఫ్లవర్స్ కదా, అవును, దాన్ని వాసన పీల్చాలి. ఫ్లవర్స్ చూసినా కూడా రియాక్ట్ అవ్వరు, కొంతమంది రియాక్ట్ అవ్వరు. ట్రూ. అంటే ఎమోషన్స్ వీక్ అయిపోయాయి అనమాట అవి. ఇంకొకటి ఏంటంటే, నేను ఈ నెల 27 నుంచి 60 క్లాసెస్లో గుర్తుపెట్టుకోండి, హ్యాపీ మిలినియర్ కాన్సెప్ట్ లాంచ్ చేయబోతున్నా. అంటే డబ్బు ఉన్నప్పుడు కూడా, అంటే తక్కువ ఉన్నా కూడా ఎక్కువ హ్యాపీనెస్ ఎలా క్రియేట్ చేయాలి, అంటే తక్కువ డబ్బుతో ఎక్కువ హ్యాపీనెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కువ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇది నేను ఈ పిక్చర్స్ మీరు జాగ్రత్త చూడండి, ఇది నేను చేయబోతున్నాను. హ్యాపీ మిలినియర్ ఈ నెల నుంచి 60 క్లాసెస్లో ఎక్కువ డబ్బులు సృష్టించాలంటే హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీగా ఎలా ఉండాలి చెప్తాను మా సీక్రెట్. అండ్ ఇంకోటి, వాట్ ఈస్ దిస్ 50-40-10 రూల్ రాసుకోండి. 50% మనకి హ్యాపీనెస్ వచ్చేది మన జీన్స్ ద్వారా. అంటే తల్లిదండ్రులు కొట్టుకుంటారో వీళ్ళు కూడా అలాగే కొట్టుకుంటారండి. ఏదో ఒకరోజు కోపం వచ్చినప్పుడు వాళ్ళు, మీ నాన్నగారు మీ మైండ్లోకి వచ్చేస్తారు, మీ అమ్మగారు మీ మైండ్లోకి వచ్చేస్తారు, లేదా మీ మావయ్య మీ మైండ్లోకి వచ్చేస్తారు అనమాట. సేమ్ నువ్వు మీ నాన్నలాగే అని అంటుంటారండి. మన హ్యాపీనెస్ గుర్తుపెట్టుకుని 50% అంటే యథా రాజా తథా ప్రజ, యథా పేరెంట్స్ తథా కిడ్స్. మీరు హ్యాపీగా ఉంటే మీ పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారండి. సో 50% హ్యాపీనెస్ జీన్స్ ద్వారా వస్తే, 40% మీ మానసిక స్థితి. అందుకే నేను మానసిక స్థితి ఈజ్ ఈక్వల్ టు ఆర్థిక స్థితి. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో మీ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది. మళ్ళీ ఇది చక్రం అనమాట, మళ్ళీ ఆర్థిక స్థితి ఎలా ఉంటుందో మళ్ళీ మానసిక స్థితి అలాగే ఉంటుందండి. సో అండ్ 10% మీ పరిస్థితులు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ 50-50 అని చెప్పుకోవచ్చు. 50% హ్యాపీనెస్ మన జీన్స్ ద్వారా వస్తాయి, అండ్ 50% మానసిక స్థితి పరిస్థితులు. సో మీరు మీ యొక్క హ్యాపీనెస్ స్టేట్ని మార్చుకోవడానికి రెడీగా ఉంటే, ఈ నెల నేను కండక్ట్ చేస్తున్న 11 days క్లాసెస్లో, జస్ట్ 11 days అండి. ఇందులో ఒక రోజు ఉంటుందండి మైండ్ సెట్ క్లాస్ అని ఒక క్లాస్ ఉంటుంది. ఆ ఒకే ఒక్క క్లాస్ మీ జీవితం మొత్తం మార్చేస్తుందండి. నేను పక్కా చెప్తున్నాను అనమాట. నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా, ఒక్క రోజు క్లాస్లో మొత్తం మైండ్ సెట్ మార్చేస్తుంది దెబ్బకి. అంటే మిడిల్ క్లాస్ టు మిలియనర్ తీసుకెళ్ళిపోతాను. అసలు వాళ్ళు ఎంత ధనవంతులు, ఎంత ఆ పర్సన్ ఎంత డిజర్వ్డ్, ఎంత లక్కీ పర్సన్ నేను చెప్తాను అనమాట. ఎస్, ఇది విధంగా 50-40-10 రూల్ ఫాలో అవ్వండి. ఇంకా మీరు నిజంగా హ్యాపీగా ఉండాలనుకుంటే, సార్ మా ఇంట్లో హ్యాపీనెస్ లేదని అనుకుంటే రండి, వీక్నెస్లో ఉన్న వాళ్ళని కూడా హ్యాపీనెస్లోకి తీసుకెళ్తాను నేను. ఎప్పుడు అన్వర్ గారు క్లాస్ ఉండేటువంటి అవకాశం ఎప్పుడు ఉంటుంది? ఈ క్లాస్ ఏమైనా ఎక్స్క్లూజివా, అంటే ఏమైనా స్పెషల్ ఉంటుందా? ఎస్, జాగ్రత్తగానండి. ఈ నెల క్లాస్ January 27th నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది 11 days స్పెషల్ క్లాసెస్ ఉంటుంది. ఇందులో ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్కి, లేడీ మిలినియర్స్ని తయారు చేయడం కోసం 3 days మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఈ 3 days మాస్టర్ క్లాస్లో అంటే ఎలా ఉండాలి, సో హస్బెండ్తో పాటు ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలి, మనీని ఎలా మేనేజ్ చేయాలి, మల్టిపుల్ చేయాలి, అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా, స్పిరిచువల్గా, మెడిటేషన్ ఎలా చేయాలి, ఇంట్లో పిల్లల మాట వినకపోతే ఎలా మాట్లాడాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వాడాలి, అన్నీ. అంటే పరిస్థితులు పగబట్టినా కూడా మనం ఎలా వికసించాలని చెప్తానండి. ఎస్.